ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కొంతమంది లేడీస్ కలిసినప్పుడు చిట్ చాట్ చేస్తూ ఉంటారు. అంటే అందులో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, జాబ్ చేయని వాళ్ళు ఉంటారు, అది చేసే వాళ్ళు ఉంటారు. చూసారా, వాళ్ళు అంటా ఉంటారు ఈ చేయని వాళ్ళతో ఏంటంటే, అబ్బాయి ఉద్యోగం చేయలేకపోతున్నాను, చాలా ఇబ్బంది అయిపోతుంది, ఇల్లు పని ఉద్యోగం పని ఇవన్నీ చేసుకోలేకపోతున్నాను అని అన్నప్పుడు, మానేచ్చు కదా ఉద్యోగం అని చేసి చేయని వాళ్ళు అంటా ఉంటారు సలహా. అప్పుడు వీళ్ళు అంటారు అనమాట ఏంటంటే, అమ్మో ఉద్యోగం మానేస్తే ఇంకేమైనా ఉందా, అసలు ఇంట్లో వాల్యూ ఉండదు, నాకు విలువ ఇవ్వరు, నా భర్తే ముందు విలువ ఇవ్వరు, భర్తను పక్కన పెడితే మా అత్తమ్మ కానీ మా మామయ్య కానీ ఇంకా ఉంటారు కదా ఫ్రెండ్స్ కానీ, అబ్బో ఇంట్లో ఉంటున్నావా, చదువుకొని ఇంట్లో పని చేసుకుంటున్నావు, గిన్నెలు కడుక్కుంటున్నావు, బట్టలు చూస్తున్నావా అని అంటారు. ఏదో ఒకటి కష్టమైన నష్టమైన ఉద్యోగం చేస్తేనే నాకు ఇంట్లో వాల్యూ ఉంటుంది అని ఇలాంటి మాటలు చెప్తా ఉంటారు మేడం. నిజంగా ఉద్యోగం చేస్తేనే వాల్యూ ఉంటుందా అంటే ఆ మాటకి నిజంగా కరెక్టేనా? అంటే ఇప్పుడు నువ్వు ఇది చదువుకున్నావు, ఇంట్లో కూర్చుంటావా, ఉద్యోగం చేయవా అని అనేవాళ్ళు ఉంటే కనుక, మరి ఆవిడ ఉద్యోగానికి వెళ్తుంది, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మరి ఆ ప్రశ్న కూడా వాళ్ళు వేసుకోవాలిగా, లేకపోతే ఆ సమాధానం వాళ్ళు చెప్పుకోవాలిగా. మరి అది ఆలోచించకుండా అనేస్తారా ఆ మాటలు? తర్వాత ఇంకోటి, ఉద్యోగం చేయటమా మానటమా అనేది వాళ్ళ స్వవిషయం. వాళ్ళకి ఇష్టమయ్యి ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే దానికి సిద్ధపడే వాళ్ళ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎదుటి వాళ్ళకి పడే ఆడవడం దేనికి? నీకు వచ్చింది, నువ్వు చదువుకున్నావు, నీ అదృష్టం బాగుంది, నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు చేసుకో. ఆ మిగతా విషయాలన్నీ నీ ఇష్టం. నువ్వు ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటావా, పని మనిషిని పెట్టుకుంటావా, ఇంట్లో మెంబర్స్ చేసేవాళ్ళు ఉన్నారా అనేది ప్రాబ్లమ్ ఈజ్ యువర్స్, ఎవరిది కాదు. అక్కడ చెయ్యని వాళ్ళకి పడే ఆడవడం దేనికి? అలాగే చెయ్యని వాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా అబ్బా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, బోల్డ్ డబ్బు సంపాదిస్తున్నావు, నీ లైఫ్ వేరు అసలు, అంటే దూరపు కొండలు నునుపు ఎవరి వాళ్ళకే, నువ్వు ఏది కావాలంటే అది అంతే, కొనుక్కుంటావు. దూరం ఒకటే, మీ ఇంటికి మా ఇంటికి అన్నట్టు ఉంటుంది సమస్య. అంతే. ఇప్పుడు ఎవరికి కుదిరిన లైఫ్ స్టైల్ వాళ్ళకి కుదురుతుంది. ఇప్పుడు వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ చేయాలి ఉద్యోగం అనే దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా, లేకపోతే వాళ్ళకి అదృష్టం వరించిందా, వాళ్ళ తెలివితేటలను బట్టి ఉద్యోగం వచ్చిందా అనేది డిపెండెన్స్. అంతేగాని ఈమెమి చదువుకోకుండా నేను చేయలేకపోయాను అనుకోవడం తప్పే. అలా అని చెప్పి ఆమె ఇష్టపడి ఉద్యోగానికి వెళ్ళి ఇలా నువ్వు అదృష్టవంతురాలివి, నేను ఇప్పుడంతా ఉద్యోగానికి వెళ్ళాలి అని అనుకోవడం అనేది ఆవిడ తప్పు. అలా కాదు, ఎవరిది వాళ్ళ జీవన శైలి వాళ్ళకు ఉంటుంది. అంటే ఉద్యోగం లేకపోతే వాల్యూ ఇవ్వరు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంట్లో వాల్యూ ఉండదు అలా ఏం లేదు. అదెలా, ఎవరు చెప్పారు? లేడీస్ కొంతమంది అలా అనుకుంటున్నారు. ప్రెసెంట్ ఇదేమంటారు, పుట్టగడుగులా బీటెక్లు చదివేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అనుకుంటున్నారా? ఒకవేళ గతంలో అలా ఏమీ లేదు. ఇప్పుడు జనరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు జనరేషన్ అయితే అనుకుంటున్నారేమో మరి, ఉద్యోగం చేస్తున్నావా, ఉద్యోగం చేసే అమ్మాయిని అయితే సంబంధం కుదురుతుంది. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఉద్యోగం చేసే వాళ్ళని ఎన్నుకుంటున్నారు. అంటే ఏంటంటే, బయట ఉన్నటువంటి పరిస్థితులకి డబ్బు సరిపోక 2 జీతాలు ఉంటే ఇల్లు బాగుంటుందనే అభిప్రాయంతో ఉద్యోగం కోరుకుంటున్నారు. మరి బయట కూడా వ్యవహారాలు అలా ఉన్నాయి. ఉద్యోగం చేస్తుంటే ఆనక వచ్చే రిఫర్గేషన్స్ ప్లస్లైనా మైనస్లైనా వాళ్ళు ఆలోచించుకుని అది ఎన్నుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు ఉద్యోగం చేయకపోతే వాల్యూ లేదా అనేది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఈ అమ్మాయి ఉద్యోగం చేయట్లేదా, తీసే అనేవాళ్ళు మొహం మీద ఎవరంటారు? అనుకుంటారేమో, ఎవరో అనుకుంటారని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు అవసరమా, మనకు ఎలిజిబిలిటీ ఉందా, మనకి అర్హత, ఉద్యోగానికి సరిపడ అర్హత మన దగ్గర ఉందా లేదా, ఇవన్నీ చూసుకుని ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మనం వెళ్ళాలి, చేసుకోవాలి. లేదు మనం పెద్దగా చదువుకోలేదు, మనం చదువుకున్న దానికి ఎటువంటి ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఇల్లు బాగానే గడుస్తుంది కదా, మనం ఉద్యోగం ఎందుకు, ఇలాంటివన్నీ ఆలోచించుకుని చేరాలా వద్దా అనేది మానాలే తప్ప, ఎవరో ఏదో అన్నారని మనం బాధపడి. చాలా ఒక అమ్మాయి బాగా బీటెక్ చదువుకుంది, మంచి బ్రిలియంట్, 4 సంవత్సరాలైనా జాబ్ రాలేదు. ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మేబీ ఈ అభిప్రాయంతోనేమో, ఎవరు జాబ్ చేయట్లేదా అని అంటారేమోనని. నిజంగా మనకి వచ్చిన రోగం ఒకటైతే లోకుల మాటల వల్ల పెరిగేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అది మన గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు బీటెక్లు చదువుతున్నారు కాబట్టి నేను వివరణ ఇస్తున్నా చూడండి. ఇక్కడ ఈ బీటెక్స్ చదివి సాఫ్ట్వేర్ జాబులకి అందరూ వెళ్తున్నారు కాబట్టి, వాళ్ళకి జాబ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి, ఏదో చిన్నదో పెద్దదో జాబ్ అందరూ కాస్తంత జీతానికి వెళ్తున్నారు కాబట్టి, ఎవరైనా చెయ్యకపోతే అడగటం అనేది సహజం. నువ్వు చెయ్యట్లేదా, అరే చదువుకుని కూడా ఎందుకు ఖాళీగా ఉన్నావు, ఎంతో కొంత వస్తుంది కదా అనేవాళ్ళు ఉన్నారు. కానీ అది వాళ్ళు మైండ్కి ఎలా తీసుకోవాలి, వాళ్ళున్న పరిస్థితుల ప్రకారం తీసుకోవాలి. నాకు ఇది అవసరమా, నేను చేయగలనా,
నాకు అర్హత ఉందా, నేను ఆ కష్టానికి ఓర్చగలనా, ఇంట్లో జరుగుబాటు నాకు ఉందా లేదా, ఇవన్నీ ఆలోచించుకుని వెళ్ళాలా లేదనేది తను నిర్ణయించుకోవాలి. కానీ ఇంకొక విషయం మేడం, ఇక్కడ కొంతమంది మా లేడీస్ ఉన్నారు కదా, పాపం వాళ్ళకి అంటే ఆ శక్తి లేకపోయినా ఈ ఇంట్లో ఫినాన్షియల్ గా ఆలోచించి ఇంకా తప్పక చెయ్యాలి నేను అని పాపం వాళ్ళు కష్టపడుతూ కూడా ఇంట్లో పని చేసుకుంటూ కూడా చేసే లేడీస్ ఉన్నారు. కానీ ఇక్కడ భర్త అనే వాళ్ళు ఉన్నారు కదా, అర్థం చేసుకోరు. పాపం తినకి చేత కాకపోయినా చేస్తుంది, నేను కొంచెం ఇంప్రెస్ చేద్దాము, మరి నువ్వు కష్టపడుతున్నావు అనే ఆ మాట కోసం కూడా తిని ఎదురు చూస్తూ ఉంటది. మరి నా వల్ల కాకపోయినా నేను ఉద్యోగం చేస్తున్నాను, చెయ్యాలి, ఖాళీగా ఇంట్లో కూర్చోలేను, కూర్చుంటే ఇదే మనం అనుకున్నట్టే విలువ ఉండదు అనేది పక్కన పెడితే వేరేగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు కనీసం ఇక్కడ బూస్టప్ కూడా ఉండదుగా కొంతమంది. స్పెషల్ కేటగిరీ. ఎస్, ఇది వన్స్ అపాన్ ఎ టైమ్ నేను కూడా ఎదుర్కొన్నా. అంటే హస్బెండ్తో కాదు, ఇన్లాస్ చదువుకున్నావు కదా జాబ్ ఎందుకు చేయవు అని, మ్యారేజ్ అయిన కొత్తలు. అంటే అప్పుడు నాకు అవసరం పడలేదు, కిడ్స్ కుదరలేదు. కానీ నాకు ఆ మాట లైఫ్ అంతా వర్క్ చేసింది నా మైండ్లో. సో నా కెరీర్ని నేను మలుచుకున్నాను. సో దాని రిజల్టే ఇవాళ నేను ఇక్కడ కూర్చోవడం. ఇక్కడే కాదు, త్రూఅవుట్ నా లైఫ్ అంతా కూడా నేను ఒక ప్రొఫెషన్ని మెయింటైన్ చేసుకున్నాను. నాకు ఇండియా వైడ్గా నాకు పేరే వచ్చింది. అంటే ఏంటంటే ఒక్కొక్కళ్ళ మాట మన మనసు మీద అంత ప్రభావం కలిగిస్తుంది. కానీ అప్పట్లో నేను ఉద్యోగం చేయాలి అని అంటే మరి పిల్లలతోటి ఇంట్లో కుదరగా అవుట్ ఆఫ్ స్టేట్ ఎక్కడో ఉండి అదంతా కష్టం. అంటే గబుక్కన అవతల వాళ్ళు కూడా ఆ మాట అనకూడదు. ఇప్పుడు మీరు చెప్పిన సమస్య ఏంటంటే, ఇంట్లో కూర్చుంటే భార్య ఎలా అంటారంటే కొంతమంది పడి తింటుంది, పని పాట లేదు, దున్నపోతులాగా తింటుంది, నా సొమ్మంతా తినేస్తుంది. భర్త అనుకుంటాడు, ఇన్లాస్ కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం చేయని తరిమే వాళ్ళు ఉంటారు. పిల్లలు ఇంట్లో అంతా ఎవరు చూసుకుంటారంటే ఇక్కడ చూసుకో అక్కడ చూసుకో. ఆ హింస అనుభవించిన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అని కూడా కొంతమంది ఏదో ఒకటి చేయాలి, బయటకు వెళ్ళిపోయి ఇంట్లో వద్దనుకుని కూడా వెళ్ళి చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో హింస భరించలేక వెళ్ళే వాళ్ళు ఉన్నారు. పని చేస్తే కూడా ఇక్కడేమో ఎంకరేజ్మెంట్ కానీ మెచ్చుకోలు కానీ ఏమి ఉండదు. చెయ్యాలంతే, చెయ్యాలి, బాధ్యత. నిన్ను మెచ్చుకునేదేంటి, మెచ్చుకోవడమే, నేను వెళ్ళి చేసుకురావట్లేదా? ఇంకా ఉన్నారండి బాబు మహానుభావులు. ఇది పెద్ద చాంతాడంతుంది ఇది. ఇప్పుడు ఇంట్లో ఇంత కష్టపడి పొద్దున్న నుంచి రాత్రి వరకు వంచినడం ఎత్తకుండా టైం ప్రకారం ఎన్నో పనులు చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్స్. ఇప్పుడు అమ్మాయిల సంగతి తీసేయండి. అన్నప్పుడు నేను ఉద్యోగం చేయట్లేదా, నువ్వు అది చేస్తున్నావు నేను ఇది చేస్తున్నా అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా దాంట్లోనే ఇంకొంచెం ఏమంటారంటే, ఆ ఇంట్లోనే ఉంటున్నావుగా, నువ్వు చేసే పని కూడా పెద్ద పనేనా, నేను అక్కడ కష్టపడుతున్నాను. అక్కడ ఏం కష్టపడుతున్నావు నువ్వు? ఏసీల్లో కూర్చొని జాబ్ చేస్తావు, నీకు అలవాటు ఉంటే సిగరెట్ తాగుతావు, మధ్య మధ్యలో టీలు తాగుతావు, సొల్లు కవర్లు 4 వేసుకుంటావు, గంట కొట్టంగానే ఇంటికి వస్తావు. అంటే సాఫ్ట్వేర్లను వదిలేస్తే జనరల్ జాబ్స్ ఏదైనా కూడా. ఇప్పుడు ఒకప్పుడు ఉండేది సిచ్యువేషన్. మరి ఈవిడ పొద్దుటి నుంచి రాత్రి వరకు ఎన్ని పనులు చేస్తుంది? ఒక అరగంట పడుకునే టైం కూడా ఉండదు. పిల్లలు వస్తారు, వాళ్ళని చూసుకోవాలి, పప్పులు నానబెట్టుకోవటం, అవన్నీ రెడీ చేసుకోవటం, దోశ పిండిలు ఇడ్లీ పిండిలు చేసుకోవడం, ఇంట్లో అన్ని రెడీ చేసుకోవడం, ఏదైనా లేకపోతే తెచ్చుకోవడం. పాపం నిజంగా అరగంట పడుకోవడానికి ఉండేది కదా ఆవిడకి. కనీసం పక్కింటి వాళ్ళతో మాట్లాడడానికి కూడా టైం లేని ఇల్లాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. ఉన్నప్పుడు అలా తీసివేతగా మాట్లాడటం చాలా అమానుషం అంట. నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ అడవాచాకరి అంతా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఏంటంటే మానవత్వంతో బిహేవ్ చేయాలి. అరే చేస్తుంది కదా అని చెప్పి కొంత ఏమంటారు ఓదార్పు, అయ్యో ఇంత పని ఎక్కువైపోయింది నీకు ఇంటా బయట అని కొన్ని పైకి అనపైన మనసులో అనుకుని ఏదో సహాయం చేయడానికి వెళ్ళు. ఇద్దరు వెళ్తారు కదా ఉద్యోగానికి, ఇంట్లో కిడ్స్ ఉంటారు, లేకపోతే ఇంట్లో ముసలాళ్ళు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటారు, ఎంత చాకరీ ఉంటుంది ఆవిడకి. నువ్వు మాత్రం ఇది మనకు ఒక సినిమాలో కూడా చూపించారు, అది మిస్టర్ పెళ్ళాం. అందులో పాపం కూర్చుని ఫ్యాన్ ఇటు తిప్పు అంటాడు పక్కనే ఉండి, గోరగలకు వస్తూ ఉంటుంది కదా. ఆవిడ కాఫీ కలుపుకుని తాగుతుంటే ఒక గుక్క తాగి అక్కడ పెట్టి అట్టెళ్ళి ఇంకో పని చేసి వచ్చి మళ్ళీ ఒక గుక్క తాగి, ఆ కాఫీ ఎంజాయ్మెంట్ ఉంటుందా? అసలు తాగిన తృప్తి ఉంటుందా? ఎంజాయ్మెంట్ పక్కన పెట్టండి. మరి చల్లారిపోదా? గుక్కకి ఎంత గ్యాప్ వస్తుంది? ఆ గ్యాప్లో వచ్చి ఫ్యాన్ తిప్పమంటావా నువ్వు? కాఫీ తీసుకుని వస్తే అలా పట్టుకుని నుంచోవాలంట, వీడు చూసినప్పుడు తీసుకుంటాట. అదేంటంటే ఆ రోజుల్లో మగతనం చూపిస్తున్నాం అనుకుని తీసిన సినిమాలు, కానీ అది శాడిజం, చాలా సైకోజం, శాడిజం అనమాట. అది ఒక హింసా ప్రవృత్తి. అది చాలా తప్పు. ఏ రోజు ఉంటారు మేడం అలా, ఇంకా చాలా తప్పు నవీన గారు. అది ఇప్పుడు ఆ రోజుల్లో భార్య ఉద్యోగం చేయకపోయినా సరే ఆవిడకి ఎన్ని పనులు ఉంటాయి. ఒకనొక మనం ఎవరం పుట్టని టైముల్లో అయితే రోళ్ళు రోకళ్ళేగా. అప్పుడు ఎంత పని చేసేది, అప్పుడు ఎంత హీనంగా చూసేవారు. ఇంట్లో ఉంటుంది అని తెలుసా, పడి తింటమే కానీ నువ్వు ఇంట్లో కూర్చుని ఏం పని ఉంది నీకు అని అనేవారట. మరి తప్పు కదా.
ఎన్ని పనులు రోళ్ళు రోకలతో చేసి వండి పెట్టాలి మీకు, మీరేమో వెళ్ళి టైంపాస్గా వస్తారు. అది చాలా అమానుషం. కనీసం భార్యని కష్టపడుతున్నావు, పాపం ఇంత మంచిగా చేసావు, ఏమన్నా హెల్ప్ చేయనా, కాసేపు రెస్ట్ తీసుకో, ఒక చిరునవ్వు, ఒక ఒక ఏమంటారు ప్రేమగా చూడటము, దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యటము, అదే కమ్యూనికేషన్. ఆ స్పర్శతోటి Yes. ఎంత బూస్టప్ అవుతారో తెలుసా నవీన గారు. హెల్ప్ చేయకపోయినా పర్లేదు. ఇంకొకటి చెప్పనా, అడుక్కుని అడుక్కుని ఇవన్నీ నేను చెప్పినవన్నీ అడుక్కుని బూతులు తిన్న భార్యలు ఉన్నారు తెలుసా. బూతులు తిట్టించుకున్న భార్యలు ఉన్నారు. ఏం తప్పు అడిగింది ఆవిడ? నీకు చేతనైతే చేయలేక మూసుకుని వెళ్ళు, బూతులు ఎందుకు తిడతావు నువ్వు? అసలు అట్లాంటి వాడిని ఏం చేయాలి? అప్పుడు కదా కక్షలు పెరిగి నరుకుతున్నారు. ఏమి లేదు నవీన గారు, ఈ చిన్న చిన్నవే కక్షలకు దారితీస్తున్నాయి. కోపం అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. డిప్రెషన్ కి వెళ్ళిపోయి. ఖచ్చితంగా ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మరి భర్తలు మారాలి ఈ రోజుల్లో. ఇప్పుడు పాత భర్తలు ఉన్నారు, ఇప్పుడు కుర్రాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే భర్తగా తను ఎలా ఉండాలి అని తెలుసుకుని అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోండి. ఉన్న భర్తలేమో ఎలా మారాలి, ఆడవాళ్ళ ఇంటికి ఇన్ని అభిప్రాయాలు కోరికలు ఉన్నాయా అని ఈ వీడియో ద్వారా తెలుసుకుంటే కనుక మారండి దయచేసి. ఖాళీగా కూర్చుని పని పాట లేక ఇలాంటివన్నీ చెప్తారు అనే ప్రబుద్ధులు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఏ కేటగిరీలో చేర్చాలో ఆలోచించాలి. అది మనుషులు కారనమాట, అది మానవత్వం లేదు. వాళ్ళ అమ్మకైతే అల్లాడిపోతారు, భార్యలకు ఏమన్నా వస్తే బూతులు తిడతారు, వీలైతే కొడతారు, లేకపోతే చూసి పోతారు. ఎందుకు అటువంటి అమానుషంగా ట్రీట్మెంట్ ఇస్తారు భార్యలకి అని నేను అడుగుతున్నా ఇందులో. అలాంటి భర్తలు ఎవరన్నా ఉంటే మారాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎల్లకాలం అంతా ఉండరు నవీన గారు. భార్య తోడు నీడ ఒక సమకాలీనులు అంటే భార్య భర్తే. వాళ్ళు కూడా ముందు వెనక పోవచ్చు, కానీ వీళ్ళిద్దరు కలిసి ఉన్నంత వరకు వీళ్ళిద్దరే ఉంటారు కదా. ఉన్నప్పుడు ఒకళ్ళ బాధ ఒకళ్ళ సంతోషం రెండో వాళ్ళది, అర్థమైందా? వాళ్ళదే కాదు రెండో వాళ్ళది. ఆ బాధ్యత కూడా భర్తకి ఏమన్నా వస్తే భార్యకి ఏమన్నా వస్తే భర్తకి సమానం. కాబట్టి ఎందుకు మీరు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు? ఒక మంచి దారిలోకి రండి, మీ కుటుంబాన్ని నిలబెట్టుకోండి, కక్షలు పెంచుకోకండి అని చెప్తున్నానండి. థ్యాంక్ యూ.